నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారారా? చట్టాలను అమలు చేయాల్సిన పెద్దలే చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారా? అభివృద్ధి పేరుతో అమాయక గిరిజనుల నోట్లో మట్టి కొడుతున్నారా? అవును, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. మొన్నేరు, పాలేరు లింక్ కెనాల్ భూసేకరణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మిత్రులారా, గత సంవత్సర కాలంగా జీవో నెంబర్ 98 తీసుకొచ్చి మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ అనే నేపంతో గార్ల మండల ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఆందోళనలకు, తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సాదాసీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి సందర్భం. ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ కంటే ముందు ఇక్కడ మున్నేరు ప్రాజెక్టు లేదా మున్నేరు రిజర్వాయర్ ఉండే, దాన్ని నిర్మించి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, అదేమి ఇవ్వకుండా ఇక్కడ నీళ్లను పాలేరుకు తరలించాలని చూస్తూ ఉన్నారు. దాని ప్రయోగమే ఇవాళ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ వయా సీతారామ కాలువ ద్వారా ఈ నీళ్లను తరలించాలని చూస్తున్నారు. ఈ రిపోర్ట్ కూడా మేము దాదాపు ఒక 8 నెలల నుంచి 8-10 నెలల సంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కమిటీగా ఏర్పడి అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కానీ అధికారులలో ఏమాత్రం చలనం లేదు. లేకపోగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి పేసా చట్టం కానీ, వన్ ఆఫ్ చట్టం కానీ వీటిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా ఇక్కడ బలవంతపు భూ సర్వేలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పీసా గ్రామ సభలు అనేవి ఎలా జరగాలనేది కూడా అధికారులు ఇవాళ అది నామ్స్ పాటించకుండా, విధి విధానాలు పాటించకుండా ఈ యొక్క గ్రామ సభలు పేరుతో అవగాహన సభల పేరుతో నిర్వహించి అవే పీసా గ్రామ సభలు అని చెప్పేసి తీర్మానాలు తయారు చేయడం జరిగింది. దీని మీద మేము జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ ఆశ్రయించిన దరిమిల వారు జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దీని మీద సమగ్ర నివేదిక పంపమని కోరితే ఇక్కడ జిల్లా అధికారులు ఒక నివేదిక పంపారు. చాలా హాస్యాస్పదం. ఈ నివేదిక పూర్తిగా కూడా అన్యాయంగా, అక్రమంగా ఉంది. ఇది పూర్తిగా మోసపూరితంగా కూడా ఉంది. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా భూ సర్వే ఇంకా జరిగితే అది ప్రజల ప్రయోజనార్థం జరగాలి, అక్కడ స్థానిక ప్రజల ప్రయోజనార్థం జరగాలి. రెండవది ప్రజల అనుమతి ఉండాలి, ప్రజల యొక్క స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇలాంటి ఏం లేకుండా పోలీసు దళాలను మోహరించి బలవంత భూ సర్వేలు చేశారు. ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఉద్యమాలు చేస్తే పీసా గ్రామ సభలు పెట్టలేదని అడిగితే నామమాత్రపు అవగాహన సభలు పెట్టారు. ఆ అవగాహన సభలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇవాళ మనకు కనపడతా ఉంటది. ఇది పీసా గ్రామ సభ తీర్మానం అంట. చూడండి ఎంత హాస్యాస్పదమో. అసలు పీసా గ్రామ సభ పెట్టాలంటే ఒక హండ్రెడ్ లో లేదా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు 1/3 హాజరు కావాలి. అందులో 2/3 మెజారిటీ సభ్యులు ఓటర్లు ఆమోదించాలి. ఇక్కడెక్కడ కూడా ఓటర్లు ఆమోదించలే. కేవలం సర్పంచి లేదా వార్డు మెంబర్లతోనే తీర్మానం చేయించుకొని, లోపాయకరంగా తీర్మానం చేయించుకొని ఇదే తీర్మానం పీసా గ్రామ సభ తీర్మానంగా పంపడం అనేది ఇవాళ పీసా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం. ఇట్లాగే చంద్రగిరి, గార్ల, ముల్కనూరు, బుద్ధారం ఈ 4 గ్రామ పంచాయతీలో ఈ యొక్క అసంబద్ధమైనటువంటి లేదా తప్పుడు తీర్మానాలను తయారు చేసి జాతీయ కమిషన్ పంపడం జరిగింది. ఇవాళ మేము అంటున్నాం, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క చట్టాలను, గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ అధికారులు ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎండిఓ లేదా ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ గారు వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికలన్నీ కూడా తప్పుడు తడకలుగా ఉన్నాయి, మోసపూరితంగా ఉన్నాయి. ఈ నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా వీళ్ళు నివేదికలు ఇచ్చారు. ఈ జిల్లా కలెక్టర్ గారు ట్రైబల్ కమిషన్ పంపడం జరిగింది. అంటే ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అట్లాగే జాతీయ కమిషన్ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలా,
రెండోది మున్నేరు పాలెం లింక్ కెనాల్ ను రద్దు చేయాలి. జివో నెంబర్ 98 ను రద్దు చేయాలి. రద్దు చేసినప్పుడే ఈ ప్రాంత ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ప్రాంతానికి సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి చేయాలన్నటువంటి కుట్రపూరితంగా వీరు చేస్తా ఉన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ శ్రీరంశెట్టి రమేష్ గారు, అట్లాగే సీనియర్ సామాజిక కార్యకర్త కందునూరి ఈశ్వర్లింగం గారు, అట్లాగే సిపిఎం సీనియర్ నాయకులు ఇమ్మడి గోవింద్ గారు, అట్లాగే సిపిఐ గిరిజన సంఘం నాయకులు గుక్కే హరి గారు, అట్లాగే మన ముంగి రాములు గారు టిఆర్ఎస్ నాయకులు, అట్లాగే మహేష్ గారు టిఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ మున్నేరుపాలెం లింక్ కెనాల్ రద్దు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు ఇచ్చిన అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. అట్లాగే జివో నెంబర్ 98 రద్దు చేయాలి. 15 రోజుల లోపల మేము రీజైండర్ సమాచారాన్ని కమిషన్ కు పంపుతాం. ఇదంతా తప్పుడని ఆధారాలతో సహా మేము పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అసలు గార్లలో ఏం జరుగుతుంది? గిరిజనుల భూములను లాక్కోవడానికి తెర వెనుక నడుస్తున్న కుట్రేంటి? మన్నేరు పాలేరు లింక్ కెనాల్ భూసేకరణ ఇప్పుడు పెద్ద చిచ్చు రేపుతుంది. గిరిజన హక్కులను కాలరాస్తూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు జాతీయ ఎస్టీ కమిషన్ కే జిల్లా కలెక్టర్ తప్పుడు నివేదికను సమర్పించారంటే ఇక్కడ కుట్ర ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలను వక్రీకరించి గిరిజనులను మోసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన పీసా చట్టం ఏమైంది? గ్రామ సభలు ఎక్కడ నిర్వహించారు? పోలీస్ బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా సర్వేలు చేయడం ప్రజాస్వామ్యమా అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది విశ్వజంపాల అధికారులను సూటిగా నిలదీస్తున్నారు. గిరిజనుల సాగు భూములు, నివాసాలను లాక్కునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పదమైన జీవో నెంబర్ 98ని తక్షణమే రద్దు చేయాలని, చట్టబద్ధంగా పీసా గ్రామ సభలు నిర్వహించాలని గిరిజన లోకం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది. అధికారుల అబద్ధాల నివేదికను సవాల్ చేస్తూ జాతీయ ఎస్టీ కమిషన్ కు రిజైండర్ దాఖలు చేసేందుకు తెలంగాణ విద్యావంతుల వేదిక సిద్ధమైంది. అవసరమైతే న్యాయ పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాన్ని అగ్ని పర్వతంలా మారుస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వం గిరిజనుల పక్షాన నిలుస్తుందా, లేక తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులకే వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తుందా? ఎస్టీ కమిషన్ తీసుకునే తదుపరి చర్యలేంటి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.